గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ ఫినిష్ అయ్యాయి సార్? ఎన్ని ఎపిసోడ్స్, ఎన్ని సీరియల్స్? సీరియల్స్ అయితే ఇప్పటికి 45 చేసి ఉంటానండి. 45 అందులో 18 హీరోగా చేశాను, ఒక 12 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను, ఒక 5-6 విలన్గా చేశాను, ఒక 9 గెస్ట్ అంటే ఒక 15 ఎపిసోడ్లు 9 ఎపిసోడ్లు అలా ఒక 9 చేస్తుంటాను. అన్ని కలుపుకు ఒక 45 సీరియల్స్ అండి. 45 సీరియల్స్ ఇప్పటికి ఒక 18,000 ఎపిసోడ్ల పైన యాక్ట్ చేస్తాను. 18,000 పైన. అంటే కిట్టిగాడితో స్టార్ట్ చేసి 1990 నా డెబ్యూ దూరదర్శన్లో కిట్టిగాడి అనే సీరియల్. ఓకే. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికీ మేఘ సందేశం నా 45వ సీరియల్ నా కెరియర్లో. సార్ ఇంకొక 5 అయితే హాఫ్ సెంచరీ అయిపోతుంది. అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారంట అలా చేసిన వాళ్ళు. బట్ అంటే నేనేం ఫీల్ అవుతానంటే ఇట్స్ బ్లెస్సింగ్ అండి, అదృష్టం, భగవంతుడు దయ అంతే. సార్ 30 years కదా? 36 years ఉంది. 36 years సార్, చాలా ఇప్పటి వరకు 30 years ఇండస్ట్రీ, 36 years ఇండస్ట్రీ చూస్తున్నాను నేను. అవును, 36 years ఇండస్ట్రీ. సార్ దూరదర్శన్ నుంచి ఈ రోజు జీ తెలుగు అనేది కంప్లీట్ గా ఒక క్యాసెట్ పెట్టి రీల్ పెట్టి వచ్చే సీరియల్ దగ్గర నుంచి ఈ రోజు డైరెక్ట్ సాటిలైట్ టీవీలో వచ్చే కలర్ ఛానల్ వరకు, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు, కంప్లీట్ టెక్నికల్ గా చాలా డిఫరెంట్ కదా సార్? చాలా డిఫరెంట్ అండి. సార్ అప్పట్లో ఎలా ఉండేది? మీరు మేకప్ కానీ మీ కాస్ట్యూమ్స్ కానీ? బాగుండేదండి. అంటే ఇప్పుడంతా అంటే టెక్నాలజీ అంటాం కానీ ఇట్స్ అంత దే మేకింగ్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి, చాలా ఫాస్ట్ చేసేస్తున్నా. అంటే మీకు అప్పుడు నేను కిట్టిగాడు చేసినప్పుడు 1990 అండి. నా 45 years old. 90 అంటే 10 ఏళ్ళు అప్పుడు నాకు, 35 years బ్యాక్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నది కిట్టిగాడు అనే సీరియల్. అప్పుడు చాలా పెద్ద హిట్. ఇప్పటికీ చాలా మందికి అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి కిట్టిగాడు అంటారు. అంటే ఆ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కానీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరికీ దే యూజ్డ్ టు వాచ్ కిట్టిగాడు. అలా తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. అంటే కిట్టు, కౌశిక్ అంటారు, కిట్టు అంటారు. సో అంత అప్పట్లో మనకి శాటిలైట్ టీవీ దూరదర్శన్ ఒకటే కదా. సో ఆ సీరియల్ని బాగా చూసారండి. సో ఆ కిట్టిగాడు అప్పుడు మేము ఎలా ఉందంటే మాకు అది ఎంత వీక్లీ వచ్చేది, ప్రతి సోమవారం వచ్చేది. ఇప్పుడు ఇవాళ ప్రొడ్యూసర్ అండి టెలివిజన్ సీరియల్లో రోజుకి 3 episodes షూట్ చేస్తున్నాం. ఇవాళ మేము 2 to 3 episodes రోజుకి షూట్ చేస్తున్నాం ఇవాళ లొకేషన్లో. అప్పట్లో ఒక ఎపిసోడ్ 3 రోజులు తీసేవాళ్ళం, అంటే సినిమా లాగా. అప్పట్లో దూరదర్శన్కే అంటే రోజుకి 2-3 సీన్లు, అంటే అంత క్వాలిటీ. అంటే ఆ సినిమా లాగా క్రేన్ వేసుకుని ట్రాలీ పెట్టుకుని సినిమాలు ఎలాంటి బిల్డప్ షాట్స్ ఉంటాయో అంత లైటింగ్ చూసుకుని ఇంత చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫాస్ట్ అయిపోయింది. అండ్ అప్పట్లో మేము కెమెరాకి లో బ్యాండ్ హై బ్యాండ్ అని వాడేవాళ్ళు. ఆల్మోస్ట్ క్యాసెట్ ఎంత ఉండేదండి, ఇంత క్యాసెట్. అంటే సినిమాలకి ఇప్పుడు వేస్తున్న అంత క్యాసెటా? ఇంకా పెద్దది. లో బ్యాండ్ హై బ్యాండ్ బీటా. ఇప్పుడు మెమరీ కార్డ్కి వచ్చాం, చిప్కొచ్చేస్తాం. అండ్ అప్పుడు డబ్బింగ్ లూప్ లో ఉండేది. ఇప్పుడు మీరు నేను యాక్ట్ చేస్తుంటే మన ఇద్దరం పక్క పక్కన కూర్చొని డబ్బింగ్ చెప్పాలి. అప్పుడు ట్రాక్స్ లేవు. సో నేను తప్పు చెప్తే మళ్ళీ 1 more మళ్ళీ మీది. సో ఆ లూప్ మొత్తం ఫినిష్ అవ్వాలి. ఆ లూప్ లో డబ్బింగ్ చెప్పిన రోజులు నేను. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూడా డబ్బింగ్ పంపించేస్తారట, ఈమెయిల్ చేసేస్తాను ట్రాక్. అంటే టెక్నాలజీ ఇస్ గుడ్ అండి, కాకపోతే అప్డేషన్ మంచిదే. కాకపోతే ఏంటంటే ఈ రోజు నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి క్రెడిబిలిటీ లేదండి, డెడికేషన్ లేదు. అంటే నమ్మరు, అది నేను గొప్పగా చెప్పను. ఇవాళకి నేను నా సీరియల్ షూటింగ్కి వెళ్తే, ఇవాళ ఎగ్జాంపుల్ మీకు టైం చెప్పా 10:30 అని 10:45 10:40కి వచ్చేసి. అది అలవాటు నాకు. అంటే చెప్పిన టైం కూడా ఒక 5 minutes ముందు ఉండాలి. అంటే వేరేగా కాదు, అంటే అది అలవాటు అయిపోయింది. మొన్న ఒక రోజు నేను మొయినాబాద్లో షూటింగ్ అయితే 6 o'clock కాల్ షీట్ అండి. సారీ, హకీంపేట లొకేషన్, ఈ షెడ్యూల్ మేఘ సందేశం. హకీంపేట అంటే అల్వాల్ దాటి వెళ్ళాలి కదా, దూరం ఆల్మోస్ట్ ఒక 50 kilometers మణికొండ నుంచి. 6:15కి రీచ్ అయ్యానండి. 6 to 6 టైమింగ్ కాల్ షీట్. 6 అంటే 6 స్టార్ట్ అవుతుంది, ఎలాగో 7 అవుతుంది. అంటే అందరు వచ్చి దింపుకుని రెడీ అయ్యి 7 అవుతుంది. నా బాధ ఏంటి, నాకు చెప్పడం 6 o'clock, పావు గంట లేట్ వెళ్ళానని అందరికీ సారీ చెప్పారు. వాళ్ళందరూ షాకు. సారీ ఏంటన్నా అంటే సారీ లేట్. అది ఆ భయం ఉంటుంది లోపల. నా భయం ఇంకా నాకు అన్నం పెడుతుంది నా ఫీలింగ్ అండి. అంటే 6ంటికి వెళ్ళాల్సింది 6:15కి వెళ్ళానని దిగి కో డైరెక్టర్కి, మేనేజర్కి, డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి సారీ తమ్ముడు ఏమనుకోదు, అయ్యో అన్న మీరు నేను వెళ్ళకపోయినా అడిగేవాడు లేడు ఫస్ట్ పాయింట్. అవును, నేను 7కి అడిగేవాడు లేడు. అవును, అంటే నేను సంపాదించుకున్న స్థాయికి టీవీలో మా కౌశిక్ గారు లేట్ వచ్చారు, వేరేది పెట్టుకోండి అంటారు. అవును, ఆయన కొంచెం లేట్ అయి ఉంటుందిలే, వేరే షాట్ పెట్టేసుకోండి అని ఆయన రానివ్వండి మెల్లగా అంటారు. బట్ నాకేంటంటే నాకు ఇచ్చిన రెస్పెక్ట్ని కాపాడుకుంటాను. అవును,
ఆ మర్యాదను కాపాడుకుంటా అంతే. సో ఆ భయం ఉంటుంది, అది ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎంతసేపు కొత్త వాళ్ళందరికీ ఏంటంటే ఎన్నింటికి రాగానే అడుగుతారు, ఎన్నింటికి ప్యాకప్ అని అడుగుతారు. నాకు పెద్ద కోపం వస్తుంది ఆ మాటకి. వచ్చిందే పని చేయడానికి 9 దాకా రాత్రి మనం ఎన్నింటికి వెళ్ళిపోవచ్చు, ఎన్నింటికి ప్యాకప్, ఎన్ని సీన్లు ఉన్నాయి, ఇది అంతేగాని ఆ సీన్ ఏంటి, ముందు సీన్ ఏం జరిగింది, తర్వాత సీన్ ఏంటి, ప్రిపేర్ అవుదాం వితౌట్ ప్రాంప్ట్ లేకుండా చెప్దాం అని ఉండదు. అందరూ హ్యాపీగా వస్తారు, రీల్స్ చేసుకుంటారు, ఇన్స్టా రీల్స్ చేస్తారు, ప్రాంప్టర్ చెప్తుంటే చెప్పేస్తుంటారు. ఆ మూడ్, ఆ టైమింగ్ ఏంటి ఏమి తెలియదు ఎవరికి. అలా అయిపోయింది. ఐ డోంట్ ఎవరిని ఇప్పుడు అందరినీ కూర్చొని ఎడ్యుకేట్ చేయడానికి నేను దేవుని కాదు, గురువుని కాదు. నాకు ఓకే, నాకు బాధేసింది, అరే ఇలా ఉన్నారేంటారా బాబు. ఇంకా అలా ఉన్న వాళ్ళు కొంతమంది మేమే మిగిలాం, నేను, భరణి, నీరజ, చంద్రశేఖర్, ఎవరైతే ఇలా ఇంకా ఆ ప్రొఫెషనల్ ఎటికెట్స్ ఫాలో అవుతున్నామో మేము మిగిలాం. ఇంకా సిన్సియర్గా మా పని మేము చేసుకుంటూ, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పడకుండా. ట్రూ. సార్ అన్నిటికన్నా అప్పట్లో ఎంత బడ్జెట్ ఉండేది సీరియల్ యాక్టర్, అదే ఒక యాక్టర్కి రెమ్యునరేషన్? నాకు 500 ఇచ్చారు, 500 రోజుకి. 1990లో 500 రూపీస్ పర్ డే. చైల్డ్ ఆర్టిస్ట్ గా 500 రూపాయలు ఇచ్చారు అప్పుడు నాకు. అప్పుడు కన్విన్స్ 20 రూపాయలు. ఓకే. స్కూటర్ మీద అప్పుడు మా నాన్నగారు దింపేవారు బైక్ మీద, 20 రూపాయలు 20 రూపీస్ ఇచ్చేవారు కన్విన్స్, అంటే పెట్రోల్ కన్విన్స్. కార్ లో అయితే 50 రూపాయలు అప్పుడు 1990s లో. సో 1990 to 2025 సార్ మెమరీస్ గుర్తు అంటే ఎప్పుడైనా ఆల్బమ్ చూసేటప్పుడు కానివచ్చు. బ్యూటిఫుల్ అండి. ఇంకా నాకు గుర్తున్నాయి అవన్నీ. కిట్టిగాడు చేయడం, తర్వాత సినిమాలు, చైల్డ్ ఆర్టిస్ట్ కొన్ని సినిమా నెంబర్ 1 సంప్రదాయం చేసే సినిమాలు చేశాను. ఆ తర్వాత అందమని ఒక సినిమా చేశాను, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా 2000లో. ఆ సినిమా రిలీజ్ అవ్వాల, ఆడియో పెద్ద హిట్ అయింది. అక్కడ నా కెరీర్ కి బ్రేక్ సినిమాల్లో. అంటే చాలా మంది సెంటిమెంట్ ఆగిపోయిన సినిమా హీరో కౌశిక్ అని స్టార్ట్ అయింది. నా పోస్టర్ మాత్రం శబ్దాల మీద ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 years పోస్టర్ ఉంది, అది ఎండకెండి వానకి తడిసి అలా పోస్టర్ ఉండిపోయింది అనమాట. సినిమా రిలీజ్ అవ్వాల్సిన డేట్ 2002 May 9th. సంతోషం సినిమా, నాగార్జున గారిది. ఆయన పోస్టర్ నా పోస్టర్ పక్క పక్కనే, దగ్గర ఇంకా ఫోటో ఉంది. సంతోషం పోస్టర్ మీద ఏమో స్కై బ్లూలో నాగార్జున గారు, గ్రేసీ సింగ్ గారు, శ్రేయ గారు, పక్కన అందం, నేను అమ్మాయి కాళ్ళకేసి చూస్తున్నట్టుగా. అమ్మాయి కాళ్ళు మాత్రం ఉంటాయి, పాదాలు పట్టీలు అంతే, నా మొత్తం నా ఫేస్ ఉంటుంది. అది పోస్టర్. ఆ పోస్టర్ మిగిలిపోయింది, సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు ఇంకా అప్పట్లో అందరినీ, శ్రీనివాట్ల గారిని, వినాయక్ గారిని, తేజ, అందరినీ కలిసాను. వాళ్ళందరూ ఏంటంటే కౌశిక్ సినిమా ఆగిపోయింది కదా అంటే సెంటిమెంట్ కదా మనకి ఇండస్ట్రీలో, ఆగిపోయిన సినిమా హీరో. సో దాన్ని బ్రేక్ చేసిన ఈవి సత్యనారాయణ గారండి. ఆ సినిమా ఆగిపోగానే 6 పత్రికల్లో పిలిచారు నన్ను. అరే నువ్వు చెయ్యి, ఏం కాదు, బాగుంటుంది సినిమా, ఆళ్ళ బ్యాడ్ లక్. అది చేస్తుంటే ఆర్పి పట్నాయక్ గారు శ్రీను వాసంతి లక్ష్మి సినిమాలో విలన్గా ఇచ్చారు. అది ఆళ్ళ. అంటే మనకి ఎలా ఉంటుందండి, ఇక్కడ హిట్ అయితే కదా వేషాలు వస్తాయి. సో అది ఎప్పుడైతే ఆ 2 పోయాక వేషాలు రాలేదు, ఇంకా ఫుల్ ఫిజిగా టీవీకి వచ్చాను నేను. సార్ యాక్చువల్గా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది, యాక్టర్ చేతిలో ఇంపాక్ట్ అవుతుంది ఆర్టిస్ట్లకి బాగా. అది ఎందుకని ఇప్పటికీ కూడా అది సినిమాలో లేకపోతే స్టోరీ ఇదనో లేకపోతే జనాలకి ఎక్కకపోవడం వల్ల ఈ హిట్ ఫ్లాప్ అనేది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. ఎగ్జాంపుల్ చెప్తా, రావు రమేష్ గారు, ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ వాళ్ళ మనకి సినిమా ఇండస్ట్రీలో. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఏ క్యారెక్టర్ అయినా ఇలా అవలీలుగా చేసే ఒక లెజెండ్. ఆనెస్ట్ గా రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే అది ఓకే, అది జస్ట్ యాడ్ ఆన్ అంతే. ఆయనకి ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అండి. ఆయన మాతో పాటు టీవీ చేశారు. అంటే నేను ఆయన కాంబినేషన్ చేయలేదు. ఆయన ఈ టీవీలో చెన్నైలో ఉండేవారు అప్పుడు, ఆయన అక్కడ టీవీ సీరియల్ చేసేవారండి. నాకు బాగా గుర్తు, ఆయన అది చేస్తున్న టైంలో టీవీలో బాగా పాపులర్గా ఉంటూ క్యారెక్టర్స్ చేస్తూ, గోపిచంద్ గారి ఒక్కడున్నాడు సినిమా, గమ్యం, కృష్ణ గారి గమ్యం నెక్సలెట్ క్యారెక్టర్ చేశారు. అది బాగా ప్లేస్ ఆయనకి. ఆ తర్వాత కొత్త బంగారు లోకం పడింది. ఎప్పుడైతే అత్తారింటికి దారి చేశారో ఫేస్ మారిపోయిందండి. అంటే చూడండి ఇంపాక్ట్ ఎలా అవుతుందని చెప్తున్నాను మీకు. అంటే రావు రమేష్ గారు అప్పటిదాకా మనకి గమ్యం సినిమాలో ఒక్కడున్నాడులో ఒక చిన్న గెస్ట్ రోల్లో చేశారు. తర్వాత కొత్త బంగారు లోకంలో ప్రొఫెసర్, మంచి క్యారెక్టర్, బాగా చేస్తున్నారు, ఈయన బాగా చేస్తున్నారని పేరు వచ్చింది. ఎప్పుడైతే అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ గారి మావయ్య క్యారెక్టర్ చేశారో ఈక్వేషన్స్ మారిపోయాయండి. అంటే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ద వరల్డ్ నోటీస్డ్ హిమ్. ఈయన కదా పర్ఫార్మర్. లైక్ వీ హ్యావ్ అనదర్ ప్రకాష్ రాజ్. అంటే ఒక ప్రకాష్ రాజ్ గారిలో ఒక సమకాలీక నటుడు, అంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలి నటుడు మనకు దొరికాడు ఇండస్ట్రీ కన్నా. అప్పుడు రికగ్నైజ్ అయింది. అది దేనికంటారు, హిట్. అంటే ఆ డైరెక్టర్ ఏదైనా హిట్ మీద డిపెండ్స్ ఉంటుంది. ఆయన ఎంత మంచి ఆర్టిస్ట్ నాకు ఎప్పుడో తెలుసు. మేము ఇద్దరు ఒక సీరియల్ చేయాల్సింది మిస్ అయ్యాం. బట్ ఆయనకి కూడా నేనంటే నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం రావు రమేష్ గారికి. వి కీప్ మీటింగ్, ఒకసారి ఎయిర్పోర్ట్ లో కలిసాను. అంటే ఆయన అదే అంటాను, పాప ఆయనకి ఎప్పుడో రావాలి. ఇన్ఫాక్ట్ అంటే ఆయనకున్న పర్ఫార్మెన్స్ టాలెంట్ కి, క్యాపబిలిటీస్ కి రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే ఎప్పుడో వచ్చేయాలి.
అంటే చూడండి రావు గోపాలరావు అబ్బాయికే అంత టైం పట్టిందంటే ఇండస్ట్రీ